సో రేపటి రోజు కోసం అనాలిసిస్ అనేది చేసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, దీంట్లో ప్రైస్ యాక్షన్ గురించి వివరిస్తాను ఎండ్ ఆఫ్ ద డే. సో ఒక వ్యూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కొత్త వేళ అయితే మార్కెట్లో వ్యూ అనేది జనరేట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ డైరెక్షన్లో ప్లే చేయాలి, బుల్లిష్లో ఉండాలా లేకపోతే మార్కెట్లో బేరిష్లో ఉండాలా అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్గా ఏంటంటే ఐఎమ్ థింకింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఓన్లీ బుల్లిష్ మూవ్. మేబీ సమ్ బేరిష్ సెటప్స్ కూడా ఫార్మేషన్ జరగవచ్చు. బట్ అంటే ఇక్కడ వ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ వ్యూ ఎందుకు నేను జనరేట్ చేసుకున్నానని డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ చూస్తే టెక్నికల్గా మనకి చార్ట్ అయితే నేను అప్డేట్ చేశాను, లెవెల్స్ అన్నీ కూడాను. బట్ ఇక్కడ డైరెక్షనల్ మూమెంటం ఇండెక్స్ ఇండికేటర్ కనిపిస్తుంది అండ్ మ్యాక్డీ ఇండికేటర్ కనిపిస్తుంది. ఇక్కడేంటి ఇండికేటర్ మనం ప్రయారిటీ ఇచ్చామా లేకపోతే ప్రైస్ యాక్షన్ ప్రయారిటీ ఇచ్చామా అండ్ లేకపోతే మన యొక్క ఎక్స్పీరియన్స్ అనేది యూస్ చేసామా అనేది కూడా మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఓకే, సో ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మార్కెట్లో పైకి వెళ్తూ ఉంది. ఓకే, మార్కెట్ పైకి వెళ్తూ ఉంది. ఎవరు పైకి తీసుకెళ్ళగలరు అంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళే తీసుకెళ్ళగలరు. అప్పుడు వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళకి ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి? సెల్ చేసేవాళ్ళు ఉన్నప్పుడే కదా. ఓకే, ఎందుకంటే ఇది జీరో సమ్ గేమ్. ఒకళ్ళు లాస్ అయితే ఇంకొకరికి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఆబ్వియస్గా మార్కెట్ని పైకి తీసుకెళ్తున్నారంటే దానికి ఆపోజిట్లో ఎవరైతే ప్లే చేస్తున్నారో వాళ్ళు లాసెస్ అయిపోతూ ఉంటారనమాట. అదేవిధంగా మార్కెట్ అనేది కిందకు వస్తున్నప్పుడు వీళ్ళకి ప్రాఫిట్స్ రావాలి. ఒకవేళ మార్కెట్ని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, అక్కడ డ్రైవర్ ఎవరు? బిగ్ ప్లేయర్. ఆ బిగ్ ప్లేయర్కి డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఆపోజిట్లో బై చేసేవాళ్ళు ఉన్నప్పుడే కదా. సో ఇదేంటంటే ఎప్పుడైతే ఆపోజిట్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఉంటారో ఓకే దెన్ ఏంటంటే ప్లేయర్ అనేవాడు బిగ్ ప్లేయర్కి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎనీహౌ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం మార్కెట్ డైరెక్షన్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చాలామంది. మేబీ 1-2 years నుంచి చూస్తున్నట్టు ఎక్స్పైరీ చూడండి. మార్కెట్ కానీ అప్ ట్రెండ్లో ఉంటే వాళ్ళు కింద మీద చేసి ఫైనల్గా ఏంటంటే అప్ ట్రెండ్లోనే క్లోజ్ చేస్తారు. నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకు? వాళ్ళ వ్యూ ఇక్కడ ఏంటంటే బుల్లిష్. సో చాలామంది ఏంటంటే ఆపోజిట్ ప్లేయర్స్ కావాలి కదా, వాళ్ళకి లూజర్స్ అంటాం వీటిని. వీళ్ళు ఏంటంటే డ్రైవ్ చేస్తున్నారు, మార్కెట్ని పైకి తీసుకెళ్తున్నారు. ఆబ్వియస్గా ఆపోజిట్లో ప్లే చేసేవాళ్ళు కావాలి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ప్రాఫిట్ రావాలంటే వాళ్ళు ఉండాలన్నమాట. లూజర్స్ ఏం చేస్తుంటారు? మార్కెట్ని సెల్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఎవరైతే పుట్స్ బై చేస్తారో వాళ్ళకి లాసెస్ అనేది తీసుకురావాలి. అప్పుడే కదా వీళ్ళకి ప్రాఫిట్ వచ్చేది. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. జనరల్ కాల్స్ బై చేసిన వాళ్ళు ఏం చేయలేరు వీళ్ళు, ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి. బట్ పుట్స్ బై చేసిన వాళ్ళు లాస్ చేయగలరు. అందుకని ఏం చేస్తారంటే మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు వీళ్ళు పుట్స్ని సెల్ చేస్తూ ఉంటారు. కొనేవాళ్ళు ఎవరంటే లూజర్స్ అనమాట. సో వాళ్ళకి అప్పచెప్పేస్తుంటారు. వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు పైకి తీసుకెళ్తారు. ఆ పుట్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి. ఎప్పుడైతే ఈ పుట్స్ జీరో అయిపోతే వీళ్ళు ఏంటంటే 20 రూపీస్ దగ్గర అమ్మారు అనుకోండి, జీరో అయిపోయింది. ఈ 20 రూపీస్ అనేది వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేస్తుంది ఎవరికి? బిగ్ ప్లేయర్స్కి. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ ఓవరాల్ వ్యూ అనేది బుల్లిష్ ఉన్నప్పుడు మ్యాక్స్ ఏంటంటే వాళ్ళు మ్యాక్స్ పెయిన్ని పైకి తీసుకెళ్తారు అనమాట. అంటే మ్యాక్స్ పైన అంటే బుల్లిష్లో అంటే బుల్లిష్ అంటే ఏదో 500 పాయింట్లు లేదా 2000 పాయింట్లు తీసుకెళ్తారని మీనింగ్ కానే కాదు. ఓవరాల్గా ఏంటంటే పైకి తీసుకెళ్ళి ఏదో పాయింట్ దగ్గర మంచి పాయింట్ దగ్గర ఏంటంటే క్లోజ్ చేస్తారు. బట్ ఈ గేమ్ ఏంటంటే మనం ఇన్ ద డైరెక్షన్లోనే ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ప్రైస్ యాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. లో అండ్ లోవర్ హై అండ్ లోవర్ లో అండ్ లోవర్ హై. దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ మారిపోయింది. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క స్వింగ్ని అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ను బ్రేక్అవుట్ చేసింది. మార్కెట్ స్వింగ్ని బ్రేక్ చేసిందంటే ఇది డౌన్ ట్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, జనరల్గా ఏంటంటే దీనికి రకరకాల పేర్లు అనేది పెడతాం కానీ బట్ ప్రైస్ యాక్షన్లో ఏంటంటే సింపుల్గా హైర్ హై అనమాట, సింపుల్గా. అయితే ఇక్కడ మనం కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రియల్ బాడీ అనేది ఉంది. ఓకేనా, రియల్ బాడీ ఉంది అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఇదేంటంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ స్ట్రగుల్ అయింది అండ్ 1 hour టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం సేమ్ లెవెల్ అనేది రెస్పెక్ట్ చేసే స్కోప్ ఉంది. సో ఈ పాయింట్ దగ్గర మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మరోవర్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ అనేది కిందకి రావట్లేదు, కన్సోలిడేషన్ తీసుకుంటుంది. కన్సోలిడేషన్ తీసుకున్నాక జనరల్గా ఏంటంటే either అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు లేకపోతే డౌన్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, కంటిన్యూ అవ్వచ్చు. బట్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఏంటంటే మనకి ప్రీవియస్గా సపోర్ట్ అనేది ఉంది ఈ పాయింట్ దగ్గర. అండ్ మనం క్యాండిల్స్టిక్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్స్టిక్స్ అందుకే మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి, మానిటర్ చేయాలి. ఇండిసిషన్. ఒకవేళ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగితే ఏంటంటే మళ్ళీ బుల్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో నేను ఇక్కడ కేసులో ఏంటంటే ఈ యొక్క రేంజ్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాను. రేంజ్ బ్రేక్అవుట్ అయితే మనకేంటంటే మార్కెట్ మొమెంటం వెళ్ళొచ్చు. ఓకే, సో ఈ యొక్క డబ్ల్యూ ప్యాటర్న్ మనకేంటంటే ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ సపోర్ట్ ఉందో
రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. అదే రెసిస్టెన్స్ దగ్గర ఏంటంటే మార్కెట్ అనేది స్ట్రగుల్ అవుతుంది అనమాట ఈ పాయింట్ దగ్గర. రైట్, ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబిలిటీ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ మేబీ బేరిష్ సెటప్స్ రావచ్చు. బట్ ఏంటంటే నేను లాంగ్ మాత్రమే ఆలోచిస్తాను, ఎందుకంటే క్రూషియల్ సపోర్ట్ ఉంది ఇక్కడ. మార్కెట్ చూడండి 3 డోజీస్ ఫార్మేషన్ చేసింది. క్లియర్గా ప్రైస్ యాక్షన్ మనం ఈ యొక్క క్యాండిల్స్తో కంబైన్ చేసినప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ చూడండి. అండ్ మోరోవర్ ఏంటంటే నెక్స్ట్ ఇంకొక పాయింట్ అనేది చెప్తున్నాను. ఇక్కడ డైరెక్షనల్ మూమెంటమ్ ఇండికేటర్ అనేది కూడా ఏం చెప్తుందంటే, ఈవెన్ దో మార్కెట్ అనేది పుల్ బ్యాక్ జరుగుతున్నప్పటికీ ఇది పుల్ బ్యాక్ లాగా ట్రీట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ స్టిల్ ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంది. అంటే ఏంటి, బయర్స్ డామినెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, క్లియర్గా ఇక్కడ బయర్స్ డామినెన్స్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బ్యాక్ డి పాజిటివ్ క్రాస్ ఓవర్ అండ్ 0 లైన్ పైన ట్రేడ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా మార్కెట్ వీక్ సినారియోలో, ఈ కేసులో ఏంటంటే మార్కెట్ చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర 0 లైన్ కింద ట్రేడ్ అవుతుంది. అంటే వీక్నెస్ అనమాట, మార్కెట్లో ఇక్కడ వీక్నెస్ ఉంది. బట్ ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగి ఎప్పుడైతే 0 లైన్ పైకి వెళ్తుందో అప్పుడు ఏంటంటే మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. ఎక్కువగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం క్లియర్గా మ్యాక్డీ అనేది కూడా 0 లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి ప్రాబబిలిటీ ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్ అనమాట, నిజంగా నాకు కూడా ఆ పర్టికులర్ మూమెంట్లో నాకు కూడా తెలియదు. సో ఈ యొక్క లెవెల్ ప్రీవియస్ లెవెల్ అనేది మనం తీసేస్తే దాన్ని మనం సపోర్టు రెసిస్టెన్స్ సపోర్ట్ అనుకుంటాం కదా, అలాంటివి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ని అబ్జర్వ్ చేస్తే సేమ్ చార్ట్ నేను ఏం చేయలేదు, లెవెల్స్ అనేది సేమ్ ఉంచాను. పర్టికులర్గా ఈ యొక్క లెవెల్ దగ్గర చాలా సపోర్ట్ తీసుకుంది. క్యాండిల్ కూడా జస్ట్ స్టాప్ లాస్ అనమాట. అంటే కొంతమంది లాంగ్ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్లు పెడతారు. ఇది ఏమంటామంటే స్ప్రింగ్ అంటాం, టెక్నికల్గా మాట్లాడాలంటే దీన్ని స్ప్రింగ్ అంటాం. బట్ మన లేమ్యాన్ లాంగ్వేజ్లో దీని ఏమంటే స్టాప్ లాస్ అంటింగ్ అంటాం అనమాట. స్టాప్ లాస్ అంటింగ్ అంటాం. సో ఎవరైనా లాంగ్ తీసుకొని, ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు దీన్ని ఏంటంటే అప్పుడప్పుడు కింగ్స్ వేస్తారు, స్టాప్ లాస్ అంటింగ్ చేస్తారు. అలాంటి క్యాండిల్ ఎలా స్టాప్ లాస్ అంటింగ్ అని చెప్తున్నాం అంటే, క్యాండిల్ మనకు క్లోజింగ్ ఇవ్వలేదు, సాలిడ్గా ఇలా క్లోజింగ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, దెన్ ఏంటంటే మనం దీన్ని ఓకే బ్రేక్అవుట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ జరిగింది అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ వచ్చాడు, ఇక్కడ టచ్ చేసుకున్నాడు, వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. అంటే ఈ యొక్క స్టాప్ లాస్ అంటింగ్ అనేది జరిగిపోయింది. దాని తర్వాత మనకు ఒక రేంజ్ అనేది ఉందన్నమాట. ఈ యొక్క రేంజ్లోని కన్సోలిడేషన్ తీసుకొని ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. ఇది యాక్చువల్గా ఏంటంటే పంప్ అంటాం. మనం చిన్నప్పుడు సైకిల్కి పంపు కొడుతూ ఉండేవాళ్ళం, పైనుంచి కిందకు పుష్ చేసేవాళ్ళం ఇలాగా. మళ్ళీ అదంటే ప్రెషర్తో పైకి తన్నిద్ది అనమాట. సేమ్ క్యాండిల్ ఇది, ఇన్వర్టెడ్ హ్యామర్ అనుకోవచ్చు. ఈ 2 క్యాండిల్ కూడా ఏంటంటే బుల్స్ అటెంప్ట్ చేశారు. బట్ విక్స్ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఏంటంటే విక్స్ ఉన్నప్పుడు అటెంప్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విక్స్ ఉన్నాయి ఎందుకంటే అది సెల్లింగ్ ప్రెషర్ రిప్రజెంటేషన్. బట్ బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్, ఈ క్యాండిల్స్ గురించి మనం ఇంతకుముందు వీడియోలో కూడా 2-3 వీడియోల్లో మాట్లాడుకున్నాం. సో ఈ యొక్క క్యాండిల్స్ సిగ్నిఫికెంట్గా ఏంటంటే ఇక్కడ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ రిజెక్షన్ క్యాండిల్, ఆల్రెడీ స్టాప్ లాస్ అంటింగ్ అయిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే మనకు కన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా కన్సిడరేషన్ జరిగింది. అండ్ మరో ఏంటంటే మనం ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ తీసుకోవాలి అనుకుంటే కూడా ఇదో బుల్లిష్ చాలా బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ అనేది మనకి ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే సేమ్ లెవెల్ అనేది మనం కనుక కన్వర్ట్ చేసుకుంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఒక లెవెల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది లెవెల్ యాక్చువల్గా. ఓకే, సో ఈవెన్ 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, ఈ యొక్క లెవెల్కి వచ్చినప్పుడు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. అండ్ లోన్ అయితే బ్రేక్ చేయట్లేదు, చాలా టైం అనేది స్పెండ్ చేసి ఫైనల్గా ఇక్కడ ఈ యొక్క క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనం పుట్స్ అనేది సెల్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ కాబట్టి ఆప్షన్స్ బయింగ్ చేయడం కొద్దిగా రిస్క్ ఉందనుకుంటే మనం పుట్స్ సెల్ చేసుకోవచ్చు. లేదు కొద్దిగా రిస్క్ చేయగలనంటే కూడా మనం ఏంటంటే కాల్ ఆప్షన్ అనేది బై చేసుకోవచ్చు. రైట్, సో ఈ పాయింట్ దగ్గర మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. దీన్ని మనం ఏమంటామంటే సింపుల్గా చెప్పాలి అంటే మారుబోజు క్యాండిల్ అంటాం. రైట్, దీన్ని మనం మారుబోజు క్యాండిల్ అంటాం. జనరల్గా మారుబోజు క్యాండిల్ తర్వాత లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం, మారుబోజు క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. బట్ అగైన్ ఏంటంటే వెరీ బిగ్ స్టాప్ లాస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి రెసిస్టెన్స్ కూడా ఉంది. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ పెద్ద ప్రాఫిట్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఇది పెద్ద ప్రాఫిట్ కాదు, మే నాట్ బి ప్రాఫిట్. ఐఎమ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ప్రాఫిట్. బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఏంటంటే ఏదైతే నేను చెప్తున్నానో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అనమాట. థాట్ ప్రాసెస్ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను టెక్నికల్గా. అండ్ ఈ యొక్క కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పెద్ద ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే ప్రాసెస్ని అండర్స్టాండ్ చేసుకోండి. సో ఎప్పుడైతే మనకి కన్సోలిడేషన్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిందో స్ట్రాంగ్గా మూమెంట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా చాలామంది మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఉంది, కన్సోలిడేషన్ జరిగింది. జనరల్గా ఏంటంటే కన్సోలిడేషన్ తర్వాత మళ్ళీ ఇంకొక బ్రేక్ డౌన్ ఎక్స్పెక్ట్ చేసి ఎవరైనా కాల్స్ సెల్ చేస్తుంటే వాళ్ళు ఏమవుతారంటే ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకంటే ఎక్స్పైరీ చాలా వైల్డ్గా ఉంటుంది. ఎందుకంటే 5 రూపాయల
ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ 19,400 కాల్ తీసుకుంటే ఇది ఫిన్ నిఫ్టీ 19,400 కాల్ 450 కాల్ చూద్దాం. 19,450 ఎందుకంటే ఇది ఇందమని కాబట్టి కొద్దిగా ఎక్కువగా ఉంది. చూడండి వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి ₹5 ఆప్షన్. ఓకే, సో ఈ యొక్క లో లెవెల్ నుంచి దగ్గర ఏంటంటే మనకి ఈ లో ఎంత దగ్గర ₹4 దగ్గర 10 టైమ్స్ అనేది పెరగటం అనేది జరిగింది. 1000% అంటే 10 టైమ్స్ అయిందనమాట. సో 10 టైమ్స్ ఎవరు స్టాప్ లాస్ పెట్టరు ఎక్స్పైరీ రోజు. జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళు సెల్ చేసినప్పుడు ₹5 సెల్ చేశారనుకోండి ఆప్షన్స్, మ్యాక్స్ ఏంటంటే డబుల్ స్టాప్ లాస్ అనేది పెడతారనమాట. ఇంతకు మించి మ్యాక్స్ పెట్టరు. ఇంకేదన్నా వెళితే కూడాను ₹15 మ్యాక్స్ పెడతారు. జనరల్గా ఏంటంటే ఇది రిస్క్ రివార్డ్ ఫేవర్ కాదు, బట్ ఒకవేళ మంచి ప్రీమియం ఉన్నప్పుడు పెడతారు. సో దట్స్ ఓకే బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్ బట్టి. జనరల్గా ఏంటంటే ₹5 అమ్మారనుకోండి ₹10 ₹11 ₹12 స్టాప్ లాస్ పెట్టేస్తారు. బట్ ఈ కేసులో అయితే స్టాప్ లాస్ హంటింగ్ జరిగిపోయింది, ఎందుకంటే వెరీ బిగ్ మూవ్ కాబట్టి మనకి. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి షార్ప్గా రికవర్ చేస్తారన్నమాట. అరే లాస్కి వెళ్ళిపోయింది, మనం అనుకున్న వ్యూ అనేది రాంగ్ అయిపోయింది అనుకుంటే. యాక్చువల్గా వ్యూ అనేది ఏంటి బేరిష్ వ్యూ, ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా కన్సల్టేషన్ తీసుకొని కిందకు వస్తుంది, కన్సల్టేషన్ తీసుకుంటుంది. బట్ ఈ కేసులో సడన్గా మూవ్మెంట్ ఎప్పుడైనా కన్సల్టేషన్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఇక్కడ రికవర్ అనేది జరిగింది. ముందు రికవర్ చేస్తారు, దాని తర్వాత దూరంగా వెళ్ళేసి మళ్ళీ ఏం చేస్తారంటే ప్రీమియమ్స్ పెరుగుతాయి కాబట్టి ఆ యొక్క హైయర్ లెవెల్స్లో కాల్స్ అనేది మళ్ళీ సెల్ చేయాలనుకుంటే సెల్ చేస్తారు. ఓకే, ఎనీహౌ దట్ ఈస్ డిఫరెంట్ కేస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫిన్ నిఫ్టీ. ఓకే, అయితే నిఫ్టీ అనేది చూద్దాం ఒకసారి. నిఫ్టీ అనాలిసిస్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోకస్ చేయండి ప్రైస్ మీద. చూడండి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మన కన్సోలిడేషన్ జరుగుతుంది, లాంగ్ కన్సోలిడేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది అవ్వచ్చు. మార్కెట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేయట్లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ అని ఎందుకు అంటున్నానంటే చూడండి 1 hour టైం ఫ్రేమ్లో మనకు ఒక సపోర్ట్ అయితే క్రియేట్ అయింది. ఓకే, ఇది సపోర్ట్ లెవెల్ మనకి. ఎందుకు ఇది సపోర్ట్ లెవెల్ అంటే ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ప్రస్తుతం అయితే డౌన్ సైడ్ అయితే లిమిటెడ్గా ఉంది, అండ్ అప్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు. ఓకే, సో ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ హై ఇంపార్టెంట్ లో అనేది బ్రేక్అవుట్ అవునంత కాలం ఏంటంటే చాలామంది ప్లేయర్స్ సైడ్ వేస్ మార్కెట్ అనేది తీసుకుంటారు. సైడ్ వేస్ మార్కెట్ తీసుకొని కన్సిడర్ చేసుకొని ఏం చేస్తారంటే స్ట్రాంగిల్స్ సెల్ చేస్తారు ఎక్కువగా. స్ట్రాంగిల్స్ అంటే ఇక్కడ కాల్ అమ్ముతారు, ఇక్కడ పుట్టు అమ్ముతారు. ఓకే, ఎనీహౌ అది ఏంటంటే టైము ఈ విధంగా పైకి కిందకి ఎప్పుడైతే ఈ యొక్క కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి పైకి వెళ్ళి ఈ లోపు ఏంటంటే టైం గడిచిపోద్ది. అప్పుడేంటంటే వాళ్ళు అమ్మిన ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ ₹100కి ఇనిషియల్గా అమ్మారనుకోండి, రెండు కూడాను అదే ₹70 అదే ₹60 ₹80 అయిపోద్ది. ఎంతో కొంత ప్రీమియం అనేది డికే అనేది జరుగుతుంది. సో ఆప్షన్ బయింగ్ ఏంటంటే లైక్ ఏంటంటే హోల్డింగ్ ఐస్ క్రీమ్. ఓకే, ఐస్ క్రీమ్ ఒక 2-3 గంటలు మనం హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే మెల్ట్ అయిపోద్ది. లైక్ ఏంటంటే ఆప్షన్ బయింగ్ కూడా హోల్డ్ చేస్తే ఈ యొక్క పీరియడ్లో వాళ్ళు మేబీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, లాంగ్ తీసుకొని ఉండొచ్చు, ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ అప్ సైడ్ కాబట్టి. బట్ కన్సోలిడేషన్లో ఏంటంటే ఈ యొక్క ప్రీమియమ్స్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంటాయి. ఎనీహౌ దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. మనం అబ్జర్వ్ చేస్తే చూడండి మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ. బట్ మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే లెవెల్స్ అనమాట. మనకు కావాల్సింది ఓకే అట్లీస్ట్ ఏంటంటే మనకి బిగ్గర్ పిక్చర్లో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ చేయగలుగుతుందా అనేది మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, డౌన్ సైడ్ అయితే మనకి బ్రేక్ డౌన్ చేయట్లేదు. ఈ లెవెల్ అనేది 18,640 అనేది బ్రేక్అవుట్ అండ్ సస్టైన్ అనేది మనం చూసుకోవాలి. అప్పుడు ఏంటంటే లాంగ్ పొజిషన్స్ అనేది మళ్ళీ ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరైనా మార్కెట్లో షార్ట్ పొజిషన్ క్రియేట్ చేసిన వాళ్ళు ఏంటంటే రికవర్ చేస్తారు. మళ్ళీ ఫ్రెష్గా ఏంటంటే ఇన్వెస్టర్ యొక్క అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది ఎప్పుడైతే హైయర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుందో. సో ప్రస్తుతానికైతే మనం రేపు 18,640 లెవెల్ అనేది మనం వాచ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్లో కనుక కన్సోలిడేషన్ తీసుకుంటుందంటే మనం ఏం చేద్దామంటే స్ట్రాంగిల్స్ అనేది సెల్ చేద్దాం దూరంగా వెళ్ళి. ఓకే, సో ఒకవేళ ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ జరిగితే మనం ఏంటంటే కాల్ ఆప్షన్ అనేది 18,650 కాల్ ఆప్షన్ అనేది బై చేసుకోవచ్చు. ఓకే, ఇక డౌన్ సైడ్ విషయానికి వస్తే డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్ అనేది మనం 18,477 అనేది వాచ్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ 50 ప్లాన్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మరి ఇది చాలా పెద్దగా ఉంది, ఇంత దూరం మనం వెయిట్ చేయలేము, ఇది చాలా రిస్కీ గేమ్. నవ్వు ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే మనం ఈ యొక్క పర్టికులర్ 1 సెకండ్ ఇక్కడ ఓ ట్రెండ్ లైన్ అయితే ఫార్మేషన్ జరుగుతుంది. అన్లెస్ అంటే గుర్తుపెట్టుకోండి ఈ ట్రెండ్ లైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ప్రస్తుతం ఒక సిమిట్రీ కనిపిస్తుంది, ఎందుకంటే ఈ యొక్క పాయింట్ని కలుపుతూ మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వస్తే మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది మళ్ళీ రిస్క్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క
లో అనేది బ్రేక్ చేస్తే, ఏది ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తేనేమో మనం సెల్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఏంటంటే పుట్ బై చేసుకోవచ్చు, పుట్ బై అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే. లేదు ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని 18,465 ఇంకా మార్కెట్ పైకి వెళ్ళట్లేదు అనుకోండి, ఈ లెవెల్ దాటకుండా ఈ లెవెల్ దగ్గర మనం ఏంటంటే పుట్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో ఈ రెండు లెవెల్స్ అనేవి కూడా మనకి ఏంటంటే వాచ్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి ఏంటంటే అప్ సైడ్ వచ్చేసరికి 18,640. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందని చెప్పేసి కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది, బట్ స్టిల్ ఏంటంటే పేషెన్సీగా ఉండండి. సేమ్ లెవెల్స్ నేనైతే మీకు షేర్ చేశానో మార్నింగ్ ఇవే లెవెల్స్ ఉంటాయి, ఎందుకంటే నేను దీంట్లో ఎటువంటి మార్పు అనేది చేయలేదు. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మీకు లెవెల్ ఇచ్చాను, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మీకు లెవెల్ ఇచ్చాను, ఇదే లెవెల్ దగ్గర ఏంటంటే మార్కెట్ అనేసి రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. ప్రస్తుతానికైతే ఇవే లెవెల్స్ అనేది మనం హోల్డ్ చేస్తున్నాం. అండ్ మోరోవర్ ఏంటంటే డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్ కాదు, నేను ట్రెండ్ లైన్ అయితే డ్రా చేస్తాను. ఈ ట్రెండ్ లైన్ మీద ఫోకస్ చేద్దాం. ఒకవేళ డౌన్ సైడ్ మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ అనేది మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు, పుట్ అనేది బై చేసుకోవచ్చు. ఏ పుట్ బై చేయొచ్చు అంటే 44,000 పుట్ అనేది బై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ చేశారు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందని చెప్పేసి. బట్ ఇన్ కేసు ఒకవేళ కిందకి బ్రేక్అవుట్ అయిందంటే ప్రైస్ ఈజ్ ద కింగ్ అనమాట, ప్రైస్ ఓన్లీ కింగ్. ఒకవేళ కిందకి వెళ్తే వీళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోతారు. సో ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేద్దాం. ఒకవేళ కన్ఫర్మేషన్ కోసం మార్కెట్ అనేది టైం స్పెండ్ చేసింది అనుకోండి, లాంగ్ కోసం ఏంటంటే ఇక్కడ కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు ట్రెండ్ లైన్ పైన. ఓకే, ఎనీహౌ ఇక్కడ టైం స్పెండ్ చేసి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే దెన్ ఏంటంటే మనం పొజిషన్స్ కూడా షార్ట్ సైడ్ అనేది క్యారీ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఉన్న ప్లాను. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా ఓకే, గ్లోబల్ కీస్ చేంజెస్ డెఫినెట్గా ఏంటంటే టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంపార్టెంట్ అంశాలని డెఫినెట్గా ఏంటంటే మీతో షేర్ చేస్తూ ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.